నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. టార్గెట్ పవన్ కళ్యాణ్. వాస్తవానికి తెలంగాణ అనేటువంటి ఒక వాదానికి పవన్ కళ్యాణ్కి ఏంటి ముడి? ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అటు వైసీపీ కావచ్చు ఆంధ్రలో, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, లేదంటే మనకు అటు బీఆర్ఎస్ కావచ్చు, లేదా తెలంగాణ ముసుగులో ఉన్న మేధావులు కావచ్చు, లేదా జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎందుకంటే టార్గెట్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. వాస్తవానికి వైసీపీ దగ్గరే ఇది ఒక స్టోరీ స్టార్ట్ చేశారు. ఏంటంటే విజయ్ గెలిచినట్టుగా పవన్ కళ్యాణ్ గెలవలేదని చెప్పి. సో ఆ స్టార్డమ్ ఇప్పుడు తెలంగాణలో చూపిపోతున్నాడా? వైసీపీ చేసిన కుట్రకి ఇప్పుడు బీఆర్ఎస్ బలి కాబోతుందా అంటే ఏమంటారు? మీరు ఒక తెలంగాణ ఆంధ్రానే అన్నారు. వాట్ అబౌట్ తమిళనాడు, వాట్ అబౌట్ కర్ణాటక, ప్రకాష్ రాజ్? అంటే ప్రతి వాళ్ళకి టార్గెట్ పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం అంటే ప్రకాష్ రాజ్ వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ మీదకి. అంటే వీళ్ళందరికీ కూడా అల్టిమేట్గా బీజేపీ అంటే భయం. బీజేపీ అంటే మోదీ, అమిత్ షా. మోదీ, అమిత్ షా అని అనాలంటే వాళ్ళకి నోళ్ళు పెగలవు. సో ఎవరిని టార్గెట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. ఇప్పుడు కూటమిలో ఉన్నారు ఎవరు? పవన్. కూటమిలోంచి బయటికి లాగాలి. ఏం చేయాలి అంటే వ్యక్తిగత హననం చేయాలి. కాపులు అనే వాళ్ళని తెర మీదకి తీసుకురావాలి. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో ఏంటి పవన్ కళ్యాణ్ నీకు సిగ్గు లేదా, బానిస బతుకుతున్నావా, నువ్వు ఊడిగం చేస్తున్నావా అని మాట్లాడిన వ్యక్తులు ఎవరున్నారో, నువ్వు కాపులకు ఏమీ చేయట్లేదు, లేకపోతే నువ్వు కాపులకి ద్రోహం చేసావు అని వాళ్ళందరూ అంతకుముందు ఏం మాట్లాడారో ఒకసారి రివైండ్ చేసుకుని వింటే ఇదే పవన్ కళ్యాణ్ గురించి. ఆయన ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన కాపులకని కాదు, అందరి మనిషి అన్నట్టు వాళ్ళే మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు. అంబట్ లాంటి వాళ్ళు కూడా నువ్వు ఊడిగం చేస్తావా, నువ్వు బానిసవా అంటే మరి నువ్వు కట్టు బానిసవా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి? మరి నువ్వు కాపే కదా, మరి నువ్వు బయటకు వచ్చేయచ్చు కదా, వచ్చి జనసేనలో చేరి మరి జగన్మోహన్ రెడ్డి బదులు నువ్వు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చెయ్యి. నీకు అంత ప్రేమ ఉంటే కాపులంటే, నువ్వేమో కాపుని అనుకుంటావా, కాపుల మీద ప్రేమ లేదా అని ఎవరు పవన్ కళ్యాణ్ అడుగుతావా, నీకు ముఖ్యమంత్రి కావాలని లేదా అంటావా? మరి నువ్వు కూడా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి ఊడిగం చేయటం ఎందుకు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని దింపేసి నువ్వు ముఖ్యమంత్రి కాకపోయావా? నువ్వెందుకు కట్టుబానిసలో ఉన్నావు? అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఒక వ్యక్తి టార్గెట్ ఒక పీఠం మీదే ఉండాలని లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తాడు నేను ఒక ముఖ్యమంత్రిని కావాలనుకుని రాలేదని. వేరేజ్ విజయ్ ముఖ్యమంత్రే కావాలనుకుని వచ్చాడు. సేవ చేస్తాడా చేయడా తర్వాత, ప్రజల్ని సరిగా చూసుకుంటాడా చూసుకోడా తర్వాత, అతను చెప్పిన మాటల మీద ఉంటాడా ఉండడా అనేది ప్రజలు చూసుకుంటారు. కానీ అతను ఒక 2 ఏళ్ళు ముందుగానే ఒక 72,000 ఫ్యాన్ క్లబ్స్ పెట్టి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి అతను నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ వచ్చి, అంటే నేను ముఖ్యమంత్రిని కావాలనుకున్నాడు, ఫ్యాన్స్ ద్వారా జన్జీ ద్వారా అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా అనుకోవాలా. అసలు ఇప్పుడు తెలంగాణకు వచ్చి గట్టిగా అతను పోరాడాలని అనుకోవాలా. కానీ మీరు ఏం చేశారంటే ఒక పడుకున్న సింహాన్ని లేపారు. మీరు ఈ మాట అన్నందుకు నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చు. 2019-24 దాకా ఎన్నో అరాచకాలు అవినీతి చేసిన వైసీపీ ఇంకా అరాచకాలు పరాకాష్ట అన్నట్టుగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచడం, అదే టైంలో అనుకోకుండా కూటమి ఏర్పడడం. అంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు వెళ్తుంటే ఆపినందుకు, ఆయన రెచ్చగొట్టినందుకు ఆయన ఏంటో చూపించారు. ఈరోజు అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు, ఆయనేమో డిప్యూటీ సీఎం అయిపోయారు. అదేవిధంగా దాదాపు 164 సీట్లు అంటే 94% కొట్టేశారు. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే తెలంగాణలో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ అన్నట్టు ఇక్కడ తెలంగాణకి పవన్ అవుతాడా అంటే ఏమంటారు? అవ్వచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్ అండి. డెస్టినీ అనేది ఎవడు నిర్ణయించలేడు, మీరు రాసుకుని పుడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడా, సిగ్గు లేదా, బానిస బతుకా, నువ్వు కట్టు బానిసవా అంటే ఆ బంధనాలన్నీ తెచ్చుకుని తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోతాడేమో ఎవరికి తెలుసు. అందుకేనేమో మోదీ కూడా తెలంగాణకు వచ్చి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో ఎందుకు కలిశారు పవన్ కళ్యాణ్ నేను బాబు గారు నేను అంటే ఇది కూడా ఒక డెస్టినీ. సో వాళ్ళు ఆయన కలవటం అనేది ఇంతమందిని ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఉలిక్కిపాటు ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రొఫెసరు ఒక మాట మాట్లాడేలాగా చేసింది. ఆ ప్రొఫెసర్ని వాళ్ళు టార్గెట్ చేసుకుని ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అంటే ఆయన్ని వెనకేసుకొస్తున్నాం అనుకుని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అది ఎక్కడికి దారితీసింది? రేపు నవనిర్మాణ సంకల్ప సభకి దారితీసింది. ఈ నవనిర్మాణ సంకల్ప సభలో జనగళం అని వినిపిస్తానంటాడు ఆయన, లేదు జనసేన ఇక్కడ జెండా పాతుతుందంటాడా? మరి బీజేపీ ఏ రకంగా
ఆయనకి మద్దతు ఇస్తుంది. ఇవాళ మీరు టార్గెట్ బీజేపీ అని అనలేరు. మీరు ఎందుకు అనలేరంటే మీరు ఇదే కవిత కోసం ఇవాళ ఏ కవిత అయితే మాట్లాడారో ఇదే కవిత కోసం బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టారు కేసీఆర్. అందుకే 8 లోక్సభ సీట్లు అప్పనంగా గెలుచుకుంది బీజేపీ. ఇవాళ దాని గురించి మాట్లాడమనండి కవితని దమ్ముంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకోవడం మీకు ఎందుకు అంత భయం? మీరు రాకండి, ఇక్కడ మీకు హక్కు లేదు, రాజకీయంగా మీరేమీ చేయలేరు, చేయకూడదు అంటారు. మీరెవరు? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడే నిజాం పరిపాలన లేదు కదా. ఇప్పుడు నైజాం సర్కరోడా అని అనడానికి లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ మీరు ఆ మాట అనటానికి లేదు. ఆంధ్ర వాళ్ళు రండి, పరిశ్రమలు పెట్టండి, రొయ్యలు అమ్ముకోండి, ఇవి కాదు మీరు చెప్పాల్సింది. ఎవడొస్తే రండి, మేము ఎదుర్కొనే సత్తా మాకుందనాలా? మా తెలంగాణ ప్రజల మీద మాకు నమ్మకం ఉందని చెప్పే దమ్ము ధైర్యం లేదా మీకు? అంటే తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మడం లేదని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఇంకెవరిని రావద్దని చెప్పేసి అంటున్నారు. ఆ భయం వీడు వచ్చి ఎక్కడెక్కడ పరిపాలన చేస్తారో అని. ఇప్పుడు మీరు ఏదైతే వద్దనుకుని ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ రాష్ట్రాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు కదా. ఒక తెలంగాణ వాదంతో వచ్చి మళ్ళీ ఇవాళ తెలంగాణనే అనాల్సి వస్తుంది. తెలంగాణ అస్తిత్వవాదం మీదే బతకాల్సి వస్తుంది. ఇగో ఇది మేము తెచ్చిన తెలంగాణ, ఇవి మేము చేసిన సంస్కరణలు అని చెప్తున్నారా? ఇప్పుడు వాళ్ళు తెచ్చిన తెలంగాణ అయితే తెలంగాణ తీసుకురావడంతోనే పని అయిపోయిందని చెప్పేసి కాదు కదా. వాళ్ళు తీసుకొచ్చినటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని బంగారు తెలంగాణ చేశారు కదండి. వాళ్ళ ఇళ్ళు బంగారుమయం చేసుకున్నారు కదా. ఒక కుటుంబం బంగారుమయం అయిందా లేదా? అదే బంగారు తెలంగాణ. ఇప్పుడు అదే కుటుంబం అంటే ఏదైతే బంగారమైనటువంటి కుటుంబం ఏదైతే ఉందో అదే ఇంట్లోంచి ఇప్పుడు బయటకు వచ్చేసి తన లావాదేవీల్లో ఏదో తేడా వచ్చిందని చెప్పి బయటకు వచ్చిందని చెప్పేసి ఒక విమర్శ. అదే కాకుండా తెలంగాణకు సంబంధించి తీసుకొచ్చినటువంటి వాడు లేదా తెలంగాణ పితామహ అని చెప్పేసి అనుకున్న కేసీఆర్ని కనీసం చిత్తు ఎందుకని ఓడించారంటే ఇంకా తెలంగాణ వాదం వీళ్ళు ఉంది అని చెప్పి అనుకుంటారంటే వీళ్ళని ఎలా చూడాలంటే? ఇంకేంటి అనుకోవటం? వాళ్ళు అనుకున్న భ్రమల్లో ఉన్నారు. మీకు అదే చెప్తున్నా. వాళ్ళకి వేరే ఇంకేం లేదు. వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఆ పదం ఒకటే మిగిలింది. వాళ్ళకి తెలుసు మనం తప్పు చేశాము, మనం తెలంగాణ ప్రజల్ని మోసం చేసాం, దోచుకున్నాం అనేది వాళ్ళకి తెలుసు. ఆవిడే చెప్పింది కదా మా కుటుంబం ఒక్కటే బాగుపడిందని. ఆ బాగుపడడంలో నేను కూడా ఉన్నానంది కదా. మరి ఉన్నానన్నప్పుడు ఇవాళ కవిత చేయాల్సిన పని ఏంటి? ఇదిగో నేను ఇంత సంపాదించుకున్నాను, ఇగో మీకు ఇచ్చేస్తున్నాను అని ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ కట్టుబొట్టు మార్చుకున్నట్టే మీ ఆస్తి కూడా ఇచ్చేస్తే అప్పుడు మీరు తెలంగాణ వాదుల గుండెల్లో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఫలాలు చేసుకుని పై ఇవి మార్చేసుకుంటే అయిపోతుందా? అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక యుద్ధం అని చెప్పి ఇది మాట్లాడుతున్నారు కదా. కానీ వాస్తవానికి వైసీపీ స్ట్రాటజీ, వైసీపీ ఫార్ములా మనకి అనిపిస్తుంది. ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ గారు ఎవరైతే ఉంటారో ఆయన అండ్ పవన్ కళ్యాణ్ గారిది ఒకే సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఏంటి కుల రాజకీయాలు ఇక్కడ కూడా అంటే ఏం చెప్పి నీచం అండి. అప్పుడు 2014లో కొనుక్కున్న భూమి గురించి ఇవాళ మాట్లాడుతూ మరి 10 ఏళ్ళు ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పట్లో ఉంది కదా. మరి మీరు ఆ రోజు ఎందుకు తెర మీదకి తీసుకురాలేదు? ఇవాళ ఆయన ఒక సభ పెడతానంటే ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవాళ ఒక ప్రొఫెసర్ని మీరు అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నారు, అంటే విడదీయాలనుకున్నారు కూటమిని. మీరు ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి? అటు వైసీపీకైనా జగన్మోహన్ రెడ్డికైనా, ఇటు బీఆర్ఎస్ అయినా కేసీఆర్కైనా, లేదు ఇటు టీఆర్ఎస్ కవితకైనా ఒకటే టార్గెట్, పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి విడగొట్టాలి. లేదంటే అక్కడ మళ్ళా తెలుగుదేశం కూటమి వస్తుంది, లేదంటే ఇక్కడ జనసేన వస్తుంది బీజేపీతో కలిసి అనేది వాళ్ళ భయం. అందుకోసం ఇన్ని నాటకాలు అవసరం లేదు. అంటే వాస్తవానికి 44 ఏళ్ళకు ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఫస్ట్ పునాది పుట్టిందే తెలంగాణలో. తెలంగాణలో పుట్టినటువంటి ఒక పార్టీని కూడా మీరు మళ్ళీ రావద్దు అని చెప్పేసి అనడానికి వీళ్ళెవరు? అదే బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కింద మారి దాదాపు 5-6 రాష్ట్రాలకి వాళ్ళు పాకినప్పుడు ఎందుకని అడ్డుకోలేదంటే ఏం చెప్తారు? ఏమండి అసలు ఎవడిని అడ్డుకోలేదు. మీరు ఎంత నొక్కి పెట్టాలంటే అంత పైకి లేస్తారు వాళ్ళు. మరి అప్పుడు ఎందుకని కవిత గారు మన రాష్ట్రానికి సంబంధించి మనం ఇక్కడే ఉండాలి కానీ పక్కన ఆంధ్రాకి ఇట్లా వెళ్ళకూడదని ఎందుకు చెప్పారు? బాగుందండి. నాకో నీతి మీకో నీతి ఉంటాయి. నా అవసరాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉంటా. ఇవాళ పవన్ కళ్యాణ్ వస్తే మాకు అడ్డు కాబట్టి మేము మాట్లాడతాం. మా నాన్న ఎక్కడికి వెళ్ళినా మాకేం బాధ లేదు. మేము కొంచెం దోచుకోవటానికి మాకు అవకాశం దొరుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు అది.
మొత్తానికి వ్యూహమే బెడ్స్ కొట్టి మొత్తం బీఆర్ఎస్ అనేది వాళ్ళు లేకుండా అయింది కదా. సో 2028 అందుకనే చూసారా ఉమ్, తెలివిగా టీఆర్ఎస్ అని పెట్టుకుంది ఇవిడ కలిసి వస్తుందని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ కలిసి వచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కానీ కల్వకుంట్ల కవితకు కాదు. ఇవాళ కల్వకుంట్ల కవిత కాదు, ఆవిడ దేవరపల్లి కవిత ఏదో. కాబట్టి దేవరపల్లి కవితకి టీఆర్ఎస్ కలిసి వస్తుందని అనుకోకండి. ఆ డబ్బు ఉంది, ఖర్చు పెడుతోంది, అంతవరకే. సో చూద్దామండి, ఖచ్చితంగా టార్గెట్ పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా టార్గెట్ కూటమి కావచ్చు ఎంతవరకు ఫలిస్తుంది. అనవసరంగా ఇప్పుడు తెలంగాణ వాదం అవసరం లేదా అంటే ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.